హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజైతే ఒక పప్పు రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే అందరి ఫేవరెట్ గోంగూర పప్పు అనమాట. ఏ సీజన్లో అయినా సరే గోంగూర పప్పుకుండే ఫ్యాన్ బేస్ అయితే మాత్రం అస్సలు తగ్గదు. అంతలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి అలాంటి పప్పు రెసిపీ మాత్రం నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ రోజైతే చూపించేస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ పప్పునైతే ఉడికించి ఆల్రెడీ పెట్టుకున్నానండి, కానీ కొద్దిగా పలుకుల్లాగా అయితే ఉడికించి పెట్టుకున్నాను అనమాట. మరి స్మాష్ అయ్యేటట్టు అయితే ఉడికించలేదు. ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, అలానే పచ్చిమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అయితే మంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంగువ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే గోంగూర లీవ్స్ని అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒక 2 టమాటోల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు అయితే వాడనండి. గోంగూరలో ఉండే పులుపు నెక్స్ట్ టమాటాలో ఉండే పులుపే నాకు బాగా అంటే పప్పుకు బాగుంటుంది. మరి చింతపండు వేస్తే మనకి టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ వస్తుంది అనమాట. ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నామంటే మన గోంగూర టమాటా అంతా కూడా మంచిగా మగ్గిపోతుంది. ఇలా బాగా మగ్గిన దాంట్లోకి అయితే టమాటా అనేది కొద్దిగా టైం పడుతుందండి. గోంగూర అంత ఫాస్ట్గా అయితే అది ఉడకదు కదా. ఇలా మంచిగా స్మాష్ అయ్యేంత వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులోకి అయితే కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గట్టు అయితే కారం, అలానే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, అదైతే ఇందులోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకునే పప్పు అలానే ఆకుకూర అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అయితే వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే మంచిగా అయితే మరిగించుకోవాలి. పప్పు అయితే ఎప్పుడైనా పల్చగా తీసుకున్నామంటే అది చల్లారే కొద్ది అయితే మనకి థిక్నెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. లాస్ట్గా కొద్దిగా సాంబార్ పొడి, కొత్తిమీర వేసుకున్నామనంటే మన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. నాకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పొచ్చు. ఏ కాలమైనా సరే ఇలాంటి ఒక పప్పు రెసిపీ ఉంటే చాలండి. కానీ నేను ఆకుకూరలన్నీ ఒకేలా చేయను అనమాట, కొద్దిగా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఈ స్టైల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. అలానే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.